హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం ఊప్స్లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ క్లాస్లో వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి చూద్దాం. సో వన్ బై వన్ మనము డిస్కస్ చేస్తూ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, వన్ క్లాస్ ప్రాపర్టీస్ ఇంకో క్లాస్కి ఇన్హెరిట్ అవ్వడాన్ని దాన్నే ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఫాదర్ ఉన్నాడు, పేరెంట్ క్లాస్. ఓకేనా? చైల్డ్, సన్ క్లాస్. సో ఇక్కడ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఫాదర్ యొక్క బిహేవియర్ కానీ కలర్ కానీ, సో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా సన్కి వస్తాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. అంటే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఇంకో క్లాస్కి రావడాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ లైక్ క్యారెక్టర్, కలర్, ఐస్. సో కొన్ని ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ ఖచ్చితంగా సన్కి వస్తాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇన్హెరిటెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దట్ అలోస్ ఏ క్లాస్ టు ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ అంటున్నాం. సో ఒక క్లాస్లో మనకి ఏమేమి ఉంటాయి? ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి కదా, ప్రోగ్రామింగ్లో చూసుకున్నట్టయితే. సో ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్, మెథడ్స్ ఇంకో క్లాస్కి ఇన్హెరిట్ అవ్వడాన్ని దాన్నే ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దిస్ హెల్ప్స్ ఇన్ కోడ్ రియూజబిలిటీ అండ్ మాడ్యులారిటీ అని చెప్తున్నాం. సో ఇన్హెరిటెన్స్ వల్ల మెయిన్ యూజ్ వచ్చేసి కోడ్ రియూజబిలిటీ. ఎలా అంటే ఒక క్లాస్ యొక్క అంటే పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ చైల్డ్కి వస్తున్నాయి కాబట్టి మనకి కోడ్ రియూజబిలిటీ, దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో హౌ ఇన్హెరిటెన్స్ వర్క్? సో ఇన్హెరిటెన్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఏ పేరెంట్ క్లాస్. సో ఇక్కడ పేరెంట్ క్లాస్నే మనము బేస్ క్లాస్ అనొచ్చు ఆర్ సూపర్ క్లాస్ అని అనొచ్చు. ఓకేనా? ఏ పేరెంట్ క్లాస్ ప్రొవైడ్స్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. అంటే పేరెంట్ క్లాస్ అంటే ఫాదర్ అనేవాడు ప్రాపర్టీస్ని అంటే లైక్ కలర్ని కానీ అలా ప్రొవైడ్ చేస్తాడు. ఓకేనా? చైల్డ్ క్లాస్ ఏం చేస్తుంది? ఆ ప్రాపర్టీస్ని తీసుకుంటుంది. ఓకేనా? ఇన్హెరిటెన్స్ మీన్స్ తీసుకోవడం. పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని చైల్డ్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది. ఓకేనా? సో అదే చెప్తున్నాం, ఏ చైల్డ్ క్లాస్. ఇక్కడ చైల్డ్ క్లాస్ని మనము సబ్ క్లాస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్ అని అంటాము. ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ దీస్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అండ్ కెన్ ఆల్సో హ్యావ్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అని చెప్తున్నాం. సో ఈ చైల్డ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని, మెథడ్స్ని యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ అలాగే చైల్డ్ క్లాస్కి దానికి సంబంధించిన ఓన్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటి అంటే, పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ చైల్డ్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ పేరెంట్ క్లాస్ యాక్సెస్ చేసుకోలేదు. ఓకేనా? అంతే కదా. ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ సన్కి వస్తాయి, బట్ సన్ యొక్క ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఫాదర్ యాక్సెస్ చేసుకోలేడు కదా. ఓకేనా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్తున్నాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి ఊప్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, పిహెచ్పి సపోజ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సింగిల్ ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హైరార్కియల్ ఇన్హెరిటెన్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? సో మనం వన్ బై వన్ ఒక్కో ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ పిహెచ్పిలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది డైరెక్ట్గా సపోర్ట్ చేయదు. మనం యూజింగ్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి కూడా మనము తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, ఇన్ సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ఏ సింగిల్ పేరెంట్ క్లాస్. అంటే ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ నుండి ప్రాపర్టీస్ని, మెథడ్స్ని, బిహేవియర్స్ని
చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోవడాన్నే సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఓకేనా? సో అదే చెప్తున్నాం ఇక్కడ డెఫినేషన్. అండ్ ఇక్కడ ఇమేజ్ కూడా ఉంది కదా, వన్స్ చూడండి. ఇక్కడ ఓన్లీ వన్ పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్, మెథడ్స్, బిహేవియర్స్ చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోవడాన్నే సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, మల్టీ లెవెల్ inheritance is a type of inheritance where a class is derived from another derived class. This means a child class inherits from a parent class and then another child class further inherits from it అంటున్నా. అంటే ఇక్కడ చూడండి, క్లాస్ ఏ అనేది ఇక్కడ పేరెంట్ క్లాస్. సో క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా క్లాస్ బికి వస్తున్నాయి. సో ఇక్కడ చైల్డ్ క్లాస్ లాగా యాక్ట్ చేస్తుంది క్లాస్ బి అనేది. తర్వాత క్లాస్ బి యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా క్లాస్ సికి వస్తున్నాయి. అంటే లెవెల్ వైజ్ అన్నమాట, మల్టీ లెవెల్. ఓకేనా? సో ఇక్కడ క్లాస్ బి అనేది ఈ చైల్డ్ క్లాస్ లాగా యాక్ట్ అవుతుంది అండ్ అలాగే పేరెంట్ క్లాస్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గ్రాండ్ ఫాదరు సన్. గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా లైక్ ఫస్ట్ వాళ్ళ కొడుకు వస్తాయి, తర్వాత ఫాదర్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సన్కి వస్తాయి కదా. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టీ లెవెల్. అంటే లెవెల్ వైజ్గా వంశపారంపర్యంగా అంటారు కదా. సో ఆ రకంగా లెవెల్ వైజ్గా వచ్చే ప్రాపర్టీస్ని, మెథడ్స్ని దాన్ని మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. సో ఇప్పుడు మనం సింగిల్ ఇన్హెరిటెన్స్కి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం ప్రాక్టికల్గా, అప్పుడు మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ మనం హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జాంప్ అనేది రన్ చేయండి. సో ఇక్కడ చూడండి, నేను జాంప్ అనేది రన్ చేశాను. జాంప్ అనేది రన్ చేసిన తర్వాత డైరెక్ట్గా విఎస్ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ నేను inheritance.php అని చెప్పి ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ PHP. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కదా, ఇన్హెరిటెన్స్ సో ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్ కదా, సింగిల్ ఇన్హెరిటెన్స్. సో సింగిల్ ఇన్హెరిటెన్స్కి డెఫినేషన్ ఏం చెప్పాను, పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్, ఒక పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్ యాక్సెస్ చేసుకోవడాన్ని మనము ఏమంటాం, ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో ఇక్కడ మెయిన్గా చైల్డ్ క్లాస్ అనేది ప్రాపర్టీస్ని ఎలా ఇన్హెరిట్ చేసుకుంటుంది అంటే యూజింగ్ ఎక్స్టెన్స్ కీవర్డ్. ఓకేనా? ఎక్స్టెన్స్ కీవర్డ్ని యూజ్ చేసుకొని పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్ అనేది యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, నేను క్లాసు ఇక్కడ పేరెంట్ క్లాస్ వచ్చేసి యానిమల్ పేరెంట్ క్లాస్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ పబ్లిక్ ఫంక్షన్ మేక్ సౌండ్. సో ఇది ఏంటి, మనకి ఇక్కడ మెథడ్ తీసుకున్నాం, క్లాస్ లోపల ఒక మెథడ్ తీసుకున్నాం. సో క్లాస్ లోపల మనకి వేరియబుల్స్ ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉండొచ్చు, లైక్ మెథడ్స్ కూడా ఉండొచ్చు కదా. ఇక్కడ నేను ఎకో యానిమల్ మేక్స్ సౌండ్ అని చెప్పి రాస్తున్నాను. యానిమల్స్, ఏ యానిమల్ అయినా సౌండ్ అనేది చేస్తుంది కదా. సో యానిమల్ మేక్ సౌండ్స్. సో బ్రేక్ డాన్. నెక్స్ట్, సో ఇక్కడ ఇది మనకి పేరెంట్ క్లాస్. సో యానిమల్లో మనకి ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి కదా, డాగ్, టైగర్, లాయన్. సో ఇవన్నీ కూడా యానిమల్సే. సో ఇక్కడ చైల్డ్ క్లాస్.
సో క్లాస్ ఇక్కడ చైల్డ్ క్లాస్ అనేది నేను డాగ్ తీసుకుంటున్నాను. సో డాగ్ అనేది ఏంటి, యానిమల్లో ఒక టైప్. సో ఇది ఎక్కడి నుండి ఎక్స్టెండ్ అవుతుంది, ఎక్కడి నుండి అంటే దీని యొక్క ఈ చైల్డ్ క్లాస్ యొక్క పేరెంట్ క్లాస్ ఏది మనకి, యానిమల్ కదా. సో డాగ్ ఇక్కడ ఎక్స్టెండ్స్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తా, ఎక్స్టెండ్స్ యానిమల్. సో ఇప్పుడు ఈ డాగ్ అనే చైల్డ్ క్లాస్ ఈ యానిమల్ యొక్క ప్రాపర్టీస్, మెథడ్స్ అన్నీ కూడా తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మనము ఎక్స్టెండ్స్ కీవర్డ్ని యూజ్ చేసి ఈ రకంగా రాస్తాం. సో చూడండి, క్లాస్ డాగ్ ఎక్స్టెండ్స్ యానిమల్. సో ఇందులో కూడా నేను ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాను, పబ్లిక్ ఫంక్షన్ బార్క్. సో డాగ్ ఏం చేస్తుంది, అరుస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ ఫంక్షన్లో ఈ మెథడ్లో నేను ఏమని ప్రింట్ చేస్తున్నాను అంటే ఎకో డాగ్ బార్క్స్ కొలర్. సో ఏం సౌండ్ చేస్తుంది, సంథింగ్. ఇక్కడ మనం ఏది ప్రింట్ చేస్తే మనకు అది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్. సో ఇప్పుడు మనము క్లాస్ యానిమల్ అనేది ఇక్కడ పేరెంట్ క్లాస్. సో ఇక్కడ కమెంట్స్లో రాస్తాను పేరెంట్ క్లాస్, ఓకేనా. అండ్ ఇక్కడ డాగ్ అనేది చైల్డ్ క్లాస్ కదా. సో ఇప్పుడు ఈ డాగ్ అనేది యానిమల్ నుండి ఎక్స్టెండ్ అయింది. డాగ్ అనేది యానిమల్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని, మెథడ్స్ని అన్నిటినీ కూడా యాక్సెస్ చేసుకుంటుంది కదా. సో ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ అండ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ డాగ్. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, వేరియబుల్ అండ్ న్యూ కీవర్డ్ యూజ్ చేసి కదా. సో ఇక్కడ మనం చైల్డ్ క్లాస్కి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఎందుకు అంటే పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చైల్డ్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అనేవి మనకి రావు కదా. సో అందుకని ఇక్కడ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఈ చైల్డ్ క్లాస్లో యానిమల్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి డిఫాల్ట్గా ఇక్కడ నేను చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ డాగ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ డాగ్ అని చెప్పి ఆబ్జెక్ట్ అనేది న్యూ కీవర్డ్తో క్రియేట్ చేశాను. సో ఇక్కడ మనం మెథడ్ని ఎలా కాల్ చేస్తాము, కన్స్ట్రక్ట్ మెథడ్ని అయితే మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే మనకి కన్స్ట్రక్ట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. బట్ ఇది నార్మల్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ నేమ్తో మనము కాల్ చేస్తాం కదా. డాగ్, ఇక్కడ యారో సింబల్ అండ్ మేక్ సౌండ్. సెమికోలన్, ఎంటర్ సేమ్ అలానే డాగ్, ఇక్కడ బార్క్, సెమికోలన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం అండ్ అలాగే ఈ చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి చెప్పండి. ఈ యానిమల్ క్లాస్లో ఉన్న ఎకోలో ఏముంది, యానిమల్స్ మేక్స్ సౌండ్ అని రావాలి అండ్ అలాగే డాగ్ బార్క్స్ అని చెప్పి రావాలి. సో ఇప్పుడు సేవ్ చేసి వన్స్ రన్ చేద్దాం. సో ఇక్కడ ఏముంది, సో ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి, ఇన్హెరిటెన్స్ కదా. సో దీన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి సో ఇది ప్రీవియస్ ఫైల్ కదా. సో PHP డెమోలో మనకి ఏంటి, ఇన్హెరిటెన్స్. సో చూడండి, ఇక్కడ మనకి యానిమల్ మేక్ సౌండ్స్ అండ్ అలాగే డాగ్ బార్క్స్ అని చెప్పి అవుట్పుట్ అనేది వచ్చింది కదా. సో ఎందుకు ఇలా వచ్చింది, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పాను,
పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్, మెథడ్స్ చైల్డ్ క్లాస్కి దాన్నే మనము సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాము. ఓకేనా? సో ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పాను? లెవెల్ వైజ్. అంటే ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ సన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ క్లాస్ బికి వస్తాయి. మళ్ళీ ఇక్కడ క్లాస్ బి అనేది పేరెంట్ క్లాస్ లాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే చైల్డ్ క్లాస్ లాగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు క్లాస్ బి నుంచి మనకి క్లాస్ సి అనేది డిరైవ్డ్ అవుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను చెప్పాను కదా, గ్రాండ్ ఫాదర్ సన్. సో అదే ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ గ్రాండ్ ఫాదర్. ఓకేనా? మన క్లాస్ నేమ్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్. సో దీంట్లో నేను ఒక మెథడ్ని తీసుకుంటున్నాను. పబ్లిక్ ఫంక్షన్ డిస్ప్లే గ్రాండ్ ఫాదర్ పేరెంట్. గ్రాండ్ ఫాదర్ని తీసుకున్నాం అంతే, పేరెంట్ అవసరం లేదు. సో దీంట్లో ఇప్పుడు ఈ మెథడ్లో నేను ఏం ప్రింట్ చేస్తున్నాను అంటే ఎకో దిస్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ క్లాస్ అని ప్రింట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ క్లాస్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అనేది ఇప్పుడు మెయిన్ పేరెంట్ క్లాస్. సో ఈ పేరెంట్ క్లాస్ ఈ యొక్క చైల్డ్ ఎవరు? డిరైవ్డ్ క్లాస్. సో డిరైవ్డ్ క్లాస్ అనేది మనం చైల్డ్ క్లాస్ అన్నా డిరైవ్డ్ క్లాస్ అన్నా ఒకటే. ఓకేనా? డిరైవ్డ్ క్లాస్. సో ఇక్కడ నేను క్లాస్. సో ఇక్కడ పేరెంట్ క్లాస్ అంటే ఎవరు? మీ ఫాదర్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు? మీ ఫాదర్ వాళ్ళ ఫాదర్. ఓకేనా? సో ఇక్కడ క్లాస్ పేరెంట్ క్లాస్. ఇక్కడ మనము ఎలా ఇన్హెరిట్ చేస్తాము? ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసి కదా. సో ఫాదర్ ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతున్నాడు పేరెంట్ క్లాస్? సో గ్రాండ్ ఫాదర్ నుంచి కదా. గ్రాండ్ ఫాదర్ FATHER. సో దీంట్లో కూడా మళ్ళీ నేను ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాను. పబ్లిక్ ఫంక్షన్ డిస్ప్లే పేరెంట్. సో పేరెంట్ క్లాస్ కాబట్టి నేను పేరెంట్ అని చెప్పి ఇస్తున్నాను. సో మళ్ళీ దీంట్లో నేను ఇక్కడ ఎకో దిస్ ఈజ్ పేరెంట్ క్లాస్ అని చెప్పి రాస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ సో క్లాస్ చైల్డ్ క్లాస్. సో చైల్డ్ క్లాస్ ఇప్పుడు ఎక్కడి నుండి డిరైవ్ అవుతుంది మనకి? ఈ పేరెంట్ క్లాస్ నుంచి కదా. సో అందుకని నేను ఇక్కడ చైల్డ్ క్లాస్ ఎక్స్టెండ్స్ ఎక్కడి నుండి ఎక్స్టెండ్ అవుతుంది? పేరెంట్ క్లాస్ నుంచి. పేరెంట్ క్లాస్. సో ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్ లోపల నేను ఒక ఫంక్షన్ని రాస్తున్నాను. పబ్లిక్ ఫంక్షన్ డిస్ప్లే చైల్డ్ అని చెప్పి. సో ఇక్కడ ఎకో దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్. ఓకేనా? సో చూడండి, గ్రాండ్ ఫాదర్ ఇక్కడ పేరెంట్ క్లాస్ అంటే ఫాదర్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్. ఓకేనా?
సో ఈ రకంగా మనం మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది రాస్తాం. సో ఇక్కడ మనము ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ అనేది దేనికి క్రియేట్ చేస్తాం? ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అనేది చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేయాలి కదా. సో అప్పుడు మనకి గ్రాండ్ ఫాదర్ అండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ అనేవి యాక్సెస్ అవుతాయి. సో ఇక్కడ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? మనం న్యూ కీవర్డ్ యూజ్ చేసి కదా. సో ఇక్కడ నేను $obj అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. న్యూ. సో ఇక్కడ మన క్లాస్ ఏంటి? చైల్డ్ క్లాస్ కదా. సో ఇక్కడ నేను చైల్డ్ క్లాస్ని రాద్దాం. సో కాపీ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ గ్రాండ్ ఫాదర్ అండ్ అలాగే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి? మనం ఆబ్జెక్ట్ నేమ్తో కదా. సో ఇక్కడ $obj. ఇక్కడ ఏంటి మనకి మెథడ్? డిస్ప్లే గ్రాండ్ ఫాదర్ కదా. సెమీకోలన్. సో సెమీకోలన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓబీజేతో పాటు అంటే ఆబ్జెక్ట్తో మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో నెక్స్ట్ ఏంటి? పేరెంట్ క్లాస్. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కూడా మనకి కావాలి కదా. చూడండి ఇలా. నెక్స్ట్ $obj. ఇక్కడ మనకి చైల్డ్ క్లాస్. ఓకేనా? డిస్ప్లే చైల్డ్ క్లాస్. సో చూడండి ఇక్కడ ఏం చేసాము మనము? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ రాసి నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ క్లాస్కి నేను న్యూ అనే కీవర్డ్తో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ నేమ్తో నేను ఈ క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ రకంగా మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూస్తే మనకి అవుట్పుట్ అనేది ఏం రావాలి చెప్పండి? దిస్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ క్లాస్, దిస్ ఈజ్ పేరెంట్ క్లాస్ అండ్ అలాగే దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్ అని చెప్పి రావాలి కదా. సో ఇప్పుడు చూద్దాం. చూడండి మనకి దిస్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ క్లాస్, దిస్ ఈజ్ పేరెంట్ క్లాస్, దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్ అని వచ్చింది. బట్ ఇక్కడ మనం బ్రేక్ యూజ్ చేద్దాం. సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎకో బ్రేక్. సో అండ్ ఇక్కడ కూడా బ్రేక్ ట్యాగ్ యూజ్ చేయలేదు కాబట్టి మనకు అలా వచ్చింది. సెమీ. ఇప్పుడు రన్ చేయండి. చూడండి దిస్ ఈజ్ గ్రాండ్ ఫాదర్ క్లాస్, దిస్ ఈజ్ పేరెంట్ క్లాస్ అండ్ దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్ అని చెప్పి వచ్చింది కదా. సో ఈ రకంగా మనకి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అండ్ అలాగే సింగిల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనము హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్తో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.